మున్సిపల్ చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని వ్యతిరేకించిన కౌన్సిలర్ల మధ్యన ఆదివారం మధ్యాహ్నం పరస్పర దాడులు తోపులాట జరగడంతో సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని వ్యతిరేకించిన కౌన్సిలర్ మధ్యన ఆదివారం మధ్యాహ్నం పరస్పర దాడులు తోపులాట జరగడంతో సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో 48వ వార్డు సభ్యులకు గాను అవిశ్వాసానికి మద్దతుగా 32 కౌన్సిలర్లు సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానాన్ని కావాలని కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. ఈ నెల 27న శనివారం అవిశ్వాస తీర్మానం జరిగింది. అయితే అవిశ్వాస తీర్మానం కాపీలో పేరున్న 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ సమావేశానికి ముందు జంప్ కావడంతో అవిశ్వాసం విగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు ఎవరు కూడా హాజరు కాకపోవడంతో సాయంత్రం వరకు సమయం ఇచ్చిన కలెక్టర్ అవిశ్వాసం విగిపోయిందని ప్రకటించారు. అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసిన 32 మంది కౌన్సిలర్లలో ఒక కౌన్సిలర్ అవిశ్వాసానికి రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం విగిపోయింది. దీంతో నేరుగా బాలాజీ గార్డెన్కు చేరుకున్న 31 మంది కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించి తమతో కలిసి రాని గండూరి పావని కృపాకర్ చరిత్రలో ద్రోహిగా మిలిగిపోతాడని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సమయానికి రాకుండా మోసం చేయడంతో ఆదివారం గండూరి పావని ఇంటి ముందు మిగతా కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. కోడిగుడ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఈలోపుగా చైర్పర్సన్ అనుకూల బీఆర్ఎస్ వర్గాలు కూడా గండూరి పావని కృపాకర్ కు మద్దతుగా అక్కడికి చేరుకోవడంతో తోపులాటలు జరిగాయి. ఈ దాడిలో కౌన్సిలర్ కొండపల్లి నిఖిలాకు గాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన పరస్పరం ఇరు వర్గాల కౌన్సిలర్లు దాడి చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులు చక్కదిద్ది ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు.